హలో అండి, బాగున్నారా? పన్నీర్ కాజు పలావ్ తయారు చేసుకుందాం. ముందుగా ప్యాన్ వేసుకొని సరిపడా నెయ్యి వేసుకోవాలి. నెక్స్ట్ గుప్పుడు కాజు వేసుకొని వేగించుకుందాం. కట్ చేసి పెట్టుకున్న 200 గ్రామ్స్ పన్నీర్ ముక్కలు వేసుకుందాం. రెండు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేసాయి. పక్క తీసి పెట్టుకుందాం. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసుకొని వేగించుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న 4 ఉల్లిపాయల ముక్కలు, 2 పచ్చిమిర్చి వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకుందాం. ఇప్పుడు పుదీనా వేసుకోవాలి. బిర్యానీ ఆకు కొద్దిగా వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి. కొత్తిమీర ఇప్పుడు వేసుకోవాలి. టూ 200 గ్రామ్స్ బీన్స్ కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి ముక్కలు. అన్నీ బాగా కలుపుకోవాలి వేగేటట్టు. వేగించుకొని పక్కన పెట్టుకునే ముక్కలు కూడా కలుపుకోవాలి. గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ 4 కప్పులు రైస్ వేసుకోవాలి. టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేసుకుందాం. నాలుగు కప్పుల రైస్కి 8 కప్పులు వాటర్ వేసుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని 40 మినిట్స్ ఉడికించుకోవాలి. పలావ్ రెడీ అయిపోయింది. ఓకే అండి, మీకు నచ్చిందా? మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.